హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ స్పీకర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఈ స్పీకర్ వచ్చేసి మీకు ఎక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ కూడా మీకు దొరకదు. ఒకవేళ మీకు దొరికితే కేవలంగా ఐక్యా స్టోర్లో మాత్రమే దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ దొరికితే డెఫినెట్గా మీరు తీసుకోండి. అండ్ దీని ప్రైస్ కానీ చూసుకుంటే ఒక 8,500 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ నేను దీన్ని ఐక్యా స్టోర్లో తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో. అండ్ అప్పుడు అది ఎక్కడుంది అంటే లైటింగ్స్ అవన్నీ ఉంటాయి, చూసారు కదా, లైటింగ్స్, సౌండ్ సిస్టమ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఇవన్నీ కూడా ఆ స్టోర్లో ఎక్కడో ఒక పాయింట్లో అయితే ఉంటాయి. అండ్ ఆ పాయింట్లోనే ఇది మీకు ఉంటుంది. మేబీ అక్కడ డిస్ప్లే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఈ వీడియో లేదనుకుంటే ఈ ఫోటోని మీరు ఒకసారి వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి, వెళ్ళి అక్కడ ఐకే స్టోర్లో అడగండి, డెఫినెట్గా అది ఎక్కడుందో వాళ్ళైతే చెప్తారు. మీరు ఎందుకు అసలు ఈ స్పీకర్ని తీసుకోమని చెప్తున్నాను, అసలు ఏంటి అంత స్పెషల్ అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇది ఎక్కడ ఆన్లైన్లో దొరకదు కదా, మరి నేను మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్ వెళ్ళి ఎందుకు తెచ్చుకోమని చెప్తున్నాను అంటే దీంట్లో వచ్చే క్లారిటీ, దీంట్లో వచ్చే డీటెయిల్స్ అంతా బాగుంటాయి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సౌండ్ సిస్టమ్ని విని ఏంటి ఇంత చిన్న స్పీకర్లో అంత అవుట్పుట్ అని చెప్పి చాలామంది షాక్ అయ్యారు. అండ్ చాలామంది హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నారు కూడాను. అండ్ నేను ఒకరికి గిఫ్ట్ కూడా ఇచ్చాను. అండ్ ఇది బ్లాక్ కదా, ఇంకొకటి వైట్. అండ్ అది ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా, అది వైట్. అంటే ఆ స్పీకర్ నాకు ఎంత నచ్చి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీకు చెప్పాలి అనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సరే, అసలు ఈ స్పీకర్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ కాన్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్గా రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్పీకర్ బ్రాండ్ నేమ్ కానీ చూసుకుంటే ఎన్ఎబి. అండ్ మీకు సోనోస్ అని ఉంటుంది, దీని పక్కనే ఇంకొకటి ఉంటుంది, అదొక చిన్న టవర్ బాక్స్ లాగా అయితే ఉంటుంది. బట్ దాన్ని అయితే తీసుకోబాకండి, సోనోస్ కూడా బ్రాండే. బట్ ఎన్ఎబి ముందు ఏవి కూడా సరితోగలేవనే చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 10,000లో అన్న ఒక మంచి సౌండ్ బార్ తీసుకుంటాను, మంచి సౌండ్ బార్ ఏదైనా ఉంటే చెప్పండి అన్న అని చెప్పి చాలామంది అడుగుతారు. బట్ వాళ్ళందరికీ నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే ఈ స్పీకర్ తీసుకోండి. కొంచెం కష్టమే, అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ హైదరాబాద్లో లేకపోతే అది కొంచెం కష్టమే. కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తెప్పించుకోండి బ్రో అని చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఎంత బెస్ట్ స్పీకర్. ఈ స్పీకర్లో మనకి 3-వే స్పీకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ నిజానికి వూఫర్స్ ఉండవు, పోర్ట్ ఉంటుందన్నమాట. ఓకే, అసలు 3-వే స్పీకర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సౌండ్ బార్లో కానీ లేదా హోమ్ థియేటర్లో కానీ మొత్తం 3 వేస్ ఉండాలి. అంటే 3 డిఫరెంట్ వేస్లో మనకి సౌండ్ రావాలి అంటే 3-వే స్పీకర్స్. నెంబర్ 1, ట్వేటర్ ఉండాలండి. ట్వేటర్ అంటే వాయిస్, వోకల్స్ అన్నీ కూడా మనకి ఈ ట్వేటర్ నుంచి వస్తాయి. సో ఇందులో ట్వేటర్ ఉంది. నెక్స్ట్ మిడ్ బేస్ ఉండాలండి. మిడ్ బేస్ అంటే ఈ రెండు కూడా మనకి మిడ్ బేస్లే. సో ఈ మిడ్ బేస్లు ఏంటి అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా ఇది మనకి జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి లో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయనుకోండి, సో లైక్ బేస్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంకొక ఊఫర్ ఉంటుంది. ఓకే, సో మిడ్కి ఏంటి అంటే ఇలా ఒక కోన్ ముందుకి బొడుపులా వస్తుందన్నమాట. ఓకే, ఒక చిన్న బంప్ లాగా వస్తుంది. అదే ఊఫర్కి ఏంటి అంటే ఫ్లాట్గా ఉంటుందన్నమాట. కొన్ని డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ గుర్తు పెట్టుకోవటం ఎలా అనేది నేను మీకు చెప్తున్నాను. సో ట్వేటర్ వచ్చేసి ఇలా సర్కిల్ షేప్లో ఉంటుంది. కొన్ని రిబ్బన్ ట్వేటర్స్ ఉంటాయి, ఇలా ట్వేటర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాగే మిడ్ బేస్లు చూడడానికి ఇలా ఉంటాయి. మరి వూఫర్ లేదు కదా, మరి 3-వే స్పీకర్ ఎలా అవుతుంది అంటే అఫ్కోర్స్ దీనికి పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పోర్ట్ ఉంటుంది, ఇందులో నుంచి మీకు ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. స్పీకర్ అయితే 3-వే స్పీకర్, అన్నిటిలో వాడే ట్వేటరే, అన్నిటిలో వాడే మిడ్ బేసే. మరి ఎందుకని ఒక స్పీకర్ నుంచి ఇంకో స్పీకర్కి అంత కాస్ట్ వేరియంట్ ఉంటుంది? ఇప్పుడు సేమ్ సోనీ బ్రాండ్లోనే మనకి 12,000కి ఉంది, 20,000కి ఉంది, 1 lakh, 2 lakh కూడా ఉన్నాయి. ఎందుకని? సేమ్ అన్నిటిలోని ఒకటే సౌండ్ రావాలి కదా. మరి అక్కడ వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్, అక్కడ వాళ్ళు యూజ్ చేసే చిప్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఏ మెటీరియల్ యూజ్ చేశారు ఏంటి అనేది మాన్యువల్లో అయితే పెద్దగా ఏమి వీళ్ళైతే చెప్పలేదు. బట్ ఏదైతే ఈ స్పీకర్ క్వాలిటీ ఉందో ఎక్స్ట్రాడినరీ, టాప్ క్లాస్, చాలా బాగుంది. నేనైతే ఫుల్లీ ఇంప్రెస్డ్. ఓకే, సో ఇక్కడ ట్విట్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంది, వోకల్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి గజల్ సౌండ్స్ కావచ్చు, లేకపోతే ఊఫర్ సౌండ్స్ కావచ్చు, లైక్ మీకు బూమింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ బూమింగ్ ఎఫెక్ట్ కానీ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. దీని మీద ఒక షార్ట్ అయితే చేశాను. అండ్ ఆ షార్ట్లో క్లియర్గా బోస్తో కంపేర్ చేసి అయితే ఈ స్పీకర్ని అయితే చూపించడం జరిగింది. బోస్ వచ్చేసి ఆల్మోస్ట్ 80,000, 1 lakh ఉంటుంది కదా. ఓన్లీ సౌండ్ బార్తో చెప్తున్నా. ఓకే, ఊఫర్ యాడ్ చేస్తే బోస్ కంప్లీట్గా డిఫరెంట్. ఓకే, ఊఫర్ లేకుండా మీరు ఓన్లీ బోస్ సౌండ్ బార్ మాత్రమే తీసుకున్నారనుకోండి, లైక్ మీకు 1 lakh దగ్గరగా పడుతుంది కదా, దాన్ని ఇది 10,000 ఇది ఈజీగా బీట్ చేసేస్తుంది. ఈ రెండు పక్క పక్కన కంపేర్ చేసి మరీ మీకు చూపించా ఆ షార్ట్లో. దీనికంటూ ఒక సెపరేట్ వీడియో చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే అనుకున్నాను. బట్ ఈ రోజుకైతే అది అయింది. అండ్ ఇప్పుడు వీటిల్లో ఉండే ప్లస్లన్నీ ఆల్మోస్ట్ చెప్పేశాను మీకు.
స్పీకర్స్ క్వాలిటీ బాగున్నాయి, ఆడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, గజల్ సౌండ్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ కావచ్చు, ఏదైనా సరే చాలా క్లియర్గా చాలా బాగా అయితే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ బేస్ సాంగ్స్ కానీ బేస్ లవర్స్ కానీ అయితే ఇది కంప్లీట్గా ఎక్స్ట్రాడినరీగా బేస్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆల్ ఇన్ వన్గా ఇదైతే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, 8,500 రూపీస్కే వచ్చే బెస్ట్ స్పీకర్ ఇది. అందుకని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. 10,000లో నేను ఏదైనా సౌండ్ బార్ తీసుకోవాలి అనుకుంటే సౌండ్ బార్ని స్కిప్ చేసేసేయండి, దీన్ని తీసుకోండి. ఇప్పుడు సౌండ్ బార్లో బేస్ అక్కడ ఓఫర్ ఉంటుంది కదా, అది కదిలిపోయేంత ఓఫర్ వచ్చేసి ఎక్కువ సౌండ్ వచ్చేస్తే సౌండ్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, క్లారిటీ ఉండాలి. ఏ దాంట్లోనైనా సరే క్లారిటీ ఉండాలి. 10,000 స్పీకర్లో వచ్చే క్వాలిటీ వేరేగా ఉంటుంది, అండ్ అక్కడ ₹1,00,00,000 వచ్చే స్పీకర్ క్వాలిటీ కూడా వేరేగానే ఉంటుంది. సో రెండింటిని మనం కంపేర్ చేయలేం కదా. అలానే ఇది పిట్ట కొంచెం కోతగనం అన్నట్టు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, దీంట్లో ఏం అవుట్పుట్ వస్తుంది అనిపిస్తుంది. అండ్ దీనికి ఈ గ్రిల్ అయితే ఉంటుంది. మేబీ చాలా మందికి అసలు లోపల ఏం స్పీకర్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలియదు. మేబీ ఇదంతా స్పీకర్స్ అనుకుంటారు ఇది వచ్చే అవుట్పుట్కి, కానీ తీస్తే అందరూ షాక్ అవుతారనమాట. అండ్ మీకు లాస్ట్లో డెమో కూడా పెడతాను. అయితే మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, నెంబర్ 1 అవైలబిలిటీ. ఎక్కడ పెడితే అక్కడ ఇది దొరకదు, ఓన్లీ ఐకియా స్టోర్ హైదరాబాద్లో అయితే దొరుకుతుంది. రెండోది, ఇది కేవలంగా పవర్ సోర్స్ మీద పనిచేస్తుంది, దీనికంటే ఇన్బిల్ట్ బ్యాటరీ ఏమీ ఇవ్వలేదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అంటే, దీంట్లో ఎటువంటి ఇన్పుట్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్గా అయితే మీకు బ్లూటూత్ ద్వారానైనా పెట్టుకోవాలి, లేదు అనుకుంటే బ్యాక్ సైడ్ ఒక ఆక్స్ కేబుల్ ఇస్తారు. ఓకే, అండ్ ఆ ఆక్స్ కేబుల్ త్రూ అయినా సరే పెట్టుకోవాలి. మీకు ఇక్కడ HDMI ఇన్పుట్స్ కానీ ఏమీ ఉండవు. అంతే తప్ప దీనికి ఇంకా వేరే ఏ ఇన్పుట్ మనం ఇవ్వడానికి కుదరదు. ఒకవేళ మీరు మీ టీవీకి సౌండ్ బార్ లాగా యూస్ చేద్దాం అనుకుంటే వెరీ సింపుల్, ఏదర్ మీరు ఆక్స్ కేబుల్ కొని పెట్టాలి, లేదు అనుకుంటే టీవీకి బ్లూటూత్ ఉండాలి. టీవీకి బ్లూటూత్ లేకపోయినా పెట్టొద్దు, ఆక్స్ కేబుల్ మా టీవీకి లేదు అనుకున్నా సరే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయకండి. నార్మల్గా మీరు ఫోన్లో బ్లూటూత్ సాంగ్స్ పెట్టుకొని వినడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ బటన్స్ కూడా చాలా ఎక్కువగా ఏముండవు, సింగిల్గా ఒకటే బటన్ ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అవుతుంది, అంతే, ఇంకా ఏమీ ఉండదు. అండ్ బ్లూటూత్ ఒక్కసారి ఒక డివైస్కే కనెక్ట్ అవుతుంది, అండ్ ఆటోమేటిక్గా ఇది ఆన్ చేసామంటే ఏదైతే ప్రీవియస్గా కనెక్ట్ అయిందో దానికే కనెక్ట్ అయిపోతుంది. అంటే ఒక మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే రీసెట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఉంచి రిలీజ్ చేస్తే మళ్ళీ రీసెట్లోకి వస్తుంది. ఓకే, అండ్ ఆడియో అవుట్పుట్ కానీ క్వాలిటీ కానీ అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అందుకే నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి అని చెప్పి నేనైతే దీన్ని అయితే చెప్తున్నాను. అండ్ మీలో ఎవరైనా సరే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను ఆన్లైన్లో తీసుకోమని చెప్పలేదు, ఏం చెప్పలే కదా. మీరు ఐకియా స్టోర్కి వెళ్ళండి, సాంగ్ ప్లే చేసుకోండి, ఫుల్ వాల్యూమ్లో వినండి. లైక్ మీరు ఎప్పుడు దీన్ని 80% వినండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది క్వాలిటీ. మళ్ళీ 100%కి వెళ్తే మీకు ఆ క్వాలిటీ రాదు. ఓకే, 70-80%లో వినండి, విని మీకు నచ్చితేనే కార్ట్లో వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. మీకు అప్పుడు అర్థమైపోతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. ఓకేనా, సో ఒక బెస్ట్ ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనేదే నా తాపత్రయం. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.